హలో, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఒక మంచి కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. అనగనగా ఒక యోగి పుంగవుడు ఉండేవారట. ఆయన భక్తులు తనకు ఏది ఇచ్చినా సరే అక్కడ కూర్చున్నటువంటి శిష్య బృందానికి, భక్త బృందానికి ఆ మొత్తం ఇచ్చేసేవారట. ఒకరోజు ఒక బామ్మ ఒక బుట్ట నిండా ద్రాక్ష పళ్ళు తీసుకొని వచ్చి, అయ్యా, ఇది మా తోటలో మొట్టమొదటిగా కాసినటువంటి పళ్ళు, ఈ పంటని మీకు అర్పించాలని తీసుకొని వచ్చాను స్వామి అని ఆయన ముందు పెట్టిందట. స్వామి ఆ బుట్టని తాకి ఒక పండు తీసుకొని నోట్లో వేసుకొని, ఆహా బామ్మ, చాలా బాగున్నాయి అంటూ ఆ మొత్తం పళ్ళని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ మొత్తం తనే తినేశారట. శిష్యులందరికీ చాలా ఆశ్చర్యం కలిగిందట. ఏది ఇచ్చినా అందరికీ పంచే స్వామి ఏమిటి ఇలా మొత్తం తినేస్తున్నారు అని. కానీ వారేమీ అడగలేకపోయారు. బామ్మతో ఆయన, చాలా బాగుందమ్మా పంట, చాలా సంతోషం, ఇక నా ఆశీర్వాదం అని చెప్తే ఆవిడ చాలా సంతోషంతో ఖాళీ బుట్ట తీసుకొని వెళ్ళిపోయిందట. తర్వాత ఒక భక్తుడు ధైర్యం చేసి అడిగాడట, స్వామి ఏమిటి ఇలా చేశారు, మీరు అందరికీ పంచుతారు కదా, ఎందుకు తిన్నారు అంటే, ఆవిడ తన మొదటి పంట అని ఎంతో ఆశతో తీసుకొని వచ్చారు. అందులో ఆ పండు నోట్లో వేసుకుంటే అది చాలా పుల్లగా ఉందని తెలిసింది. ఇది మీ అందరికీ ఇస్తే కనుక మీరు వెంటనే నోట్లో పెట్టుకొని ఇచ్చి పుల్లగా ఉంది అని చెప్పి వెంటనే దాన్ని అని ఉమ్మేసేసి ఆవిడ మనసు కష్టపెట్టేవాళ్ళు. అందుకే ఆ పళ్ళని నేను తీసుకున్నాను, పులుపుని నేను తీసుకున్నాను, తీపిని ఆమెకి ఇచ్చాను అలా అని యోగి పుంగవుడు చెప్పాడు. ఇది మనందరికీ కూడా నీతి. ఎదుటివాడికి కష్టం కలిగించేటువంటి విషయాన్ని వెంటనే వాళ్ళకి చెప్పేసి వాళ్ళ మనసుని కష్టపెట్టడం కన్నా వాళ్ళకి ఆనందం కలిగించే మాటలనే వాళ్ళకి చెప్పి వాళ్ళని సంతోషంగా చూసేటువంటి బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పి ఈ కథ మనకు తెలియజేస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.